ప్రభునందు సహోదరి సహోదరులరా, ఈ చక్కని తరుణములో దేవుడు తన యొక్క అపారమైనటువంటి కృపాబాహ్యం చేత మన అందరి యొక్క జీవిత కాలములో ప్రసాదించినటువంటి నూతన వారములో మొట్టమొదటి దినము ప్రారంభమైనటువంటి శుభ తరుణములో దేవుని యొక్క కృప చేత మనము దేవుని యొక్క వాక్యమును ఈ సమయం మందు ధ్యానం చేసుకున్నట్టుకు గాను దేవుడిచ్చినటువంటి ఈ యొక్క శుభ తరుణములో మనము ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించబోయేటువంటి వాక్యము నన్ను పోలి అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. పాస్టర్ గారు ఒక్క నిమిషం. పాస్టర్ గారు మీ ఫోటో స్ట్రైట్ గా లేదు పాస్టర్ గారు, అడ్డంగా ఉంది. ఓకే ఓకే సార్. నేటి యొక్క వాక్య ధ్యాన అంశము నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు గారు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు భక్తులకు దేవుడు ఆ రీతిగా తెలియపరిచి ఉన్నారు. అయితే ఇంత భక్తితో ఈ యొక్క పౌలు గారు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోనండి అని వారు చెప్పడానికి గల కారణము, వారు పౌలు ఒకప్పుడు యూదా మతమును మరియు యేసుక్రీస్తు వారంటే ఇష్టం లేనటువంటి తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే అటువంటి ఆ పౌలు గారు ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పోలి ఆయన నడుచుకుంటున్నారు. యేసుక్రీస్తు వారిని స్వయంగా పిలిచి ఆయన శుద్ధ హృదయం కలిగించి ఒక మంచి క్రైస్తవుడిగా ఆయనను మలచి యేసు స్వామి నడిపించుతున్నటువంటి విధానములో ఈయన సహోదరులారా నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్తున్నారు. ఆ మాట ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామండి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. చూడండి, కేవలము ఆయనను వెంబడించమని లేకపోతే ఆయన్ని పోలి నడవమని మాత్రమే చెప్పలేదండి. ఆ తర్వాత ఏం చెప్పారంటే, ఈ విధముగా ఎవరైతే నడుచుకుంటారో, ఎవరైతే నా యొక్క మాటలను నా యొక్క సేవను కొనసాగించుతారో అటువంటి వారిని మీరు గురిపెట్టి చూడుడి అని చెప్పుచున్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు. అక్కడ ఉన్నటువంటి శిష్య కోటికి, జనాంగమునకు, ఆయన యొక్క ఫాలోవర్స్కి, అనుచరులకి ఆ రీతిగా చెప్తున్నాడండి. గురిపెట్టి చూడుడి అంటున్నాడు. అంటే వారు సరైన విధముగా ఆయన యొక్క బోధల యందు లక్ష్యం ఉంచి వారు సరిగ్గా నిర్వర్తిస్తున్నారా లేదా అని గురిపెట్టి చూడమని కూడా చెప్తున్నాడు. ఈ రోజున అనేకులు వాక్యాలను చెప్తున్నారు. అయితే అవి బైబిల్కు అనుసంధానంగా ఉన్నవా లేవా, లేకపోతే వారి యొక్క ఊహను బట్టి, వారి యొక్క
రచన చాతుర్యాన్ని ఆధారం చేసుకొని చెబుతున్నారా అని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఏంటి అనేది. సరే, ఈ విధంగా చెప్పినటువంటి పౌలు గారు ఆయన్ని పోలి నడుచుకోమన్నారు. సరే, ఆయన కేవలము యేసుక్రీస్తు వారు చేసినటువంటి మహత్కార్యములలో మాత్రమే యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకున్నారా, లేక ఆయన యొక్క శ్రమలలో కూడా మాదిరిగా తీసుకొని క్రీస్తు వారిని పోలి పౌలు గారు శ్రమలను సహితము సహించారా, ఆ యొక్క సమస్యలకు శోధనలకి కూడాను స్వాగతం పలికి సజీవ సాక్షిగా ఆయన నిలబడ్డారా అనేటువంటి మాటను ఈ సమయం ముందు మనం ప్రత్యేకించి ప్రస్తావించుకుందాం. ఎందుకంటే నాలాంటి క్రైస్తవులు మేలు జరిగితే యేసుక్రీస్తు వారిని సంతోషముగా ఆరాధన చేస్తారు. ఒకవేళ వారికి ఆశీర్వాదములు కానీ లేకపోతే వారు ప్రార్థనలో ఏ యొక్క అంశాలనైతే దేవుడిని కోరుకున్నారో ఆ కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతున్నట్లయితే కొంత అలసత్వానికి వారు ఆస్కారం ఇస్తూ ఉంటారు. అందువలన ఈ యొక్క పౌలు గారు అక్కడ ఉన్నటువంటి జనకోటికి శిష్యకోటికి చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, మీరు నన్ను పోయి నడుచుకోండి, ఆ విధంగా మీతో పాటు ఇంకా అనేకులు చేరువవుతారు. అయితే వారందరూ కూడాను సరైన విధముగా నన్ను పోలి నడుచుకుంటున్నారా లేదా అని మీరు గురిపెట్టి చూడమని చెప్పినటువంటి మాటను మనము ఆస్వాదించుకుందాం, ఆహ్వానించుదాం. అయితే మరి పౌలు గారు క్రీస్తు వారిని అన్నిటిలోనూ ఏమండే మాదిరిగా తీసుకున్నారు. అందుకు మనము మొదటగా క్రీస్తు వారు చేసినటువంటి మహత్కార్యములలో కొన్నిటిని పౌలు గారు చేసి ఉన్నారు. ఆ యొక్క విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే చదవాల్సినటువంటి అవసరం లేదండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉన్నది. అదేమిటయ్యా అంటే, లాజర్ని, చనిపోయినటువంటి లాజర్ని యేసుక్రీస్తు వారు ఏమంటే బ్రతికించారు, పునర్జీవాన్ని ప్రసాదించారు. ఇది మనందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే మరి తర్వాత ఇదే అద్భుత క్రియను అపోస్తల కార్యములు 20వ అధ్యాయములో పౌలు మరునాడు వెళ్ళనై ఉండి అక్కడ రాత్రికాల సమయంలో ఆయన విస్తరించి మాట్లాడటం చేత ఐతిక్కు అయినటువంటి ఒక చిన్నవాడు ఆ యొక్క ప్రసంగాన్ని వినుచు ఆ యొక్క కిటికీలో నుండి నిద్రావస్థ చేత క్రిందకు జోగి అతగాడు ఆ కుర్రాడు చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఆ కుర్రాడిని భక్తుడైనటువంటి పౌలు గారు ఆ ఐతికైనటువంటి కుర్రాడిని ఆయన బ్రతికించారు. ఈ యొక్క స్వస్థత, ఈ యొక్క అద్భుతము, ఈ సూచక క్రియ మరి యేసుక్రీస్తు వారు మరి చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించిన దానితో మనము సరిపోల్చుకుంటే మరి క్రీస్తు వారిని పోలి ఈ యొక్క అద్భుత కార్యక్రమంలో కూడాను పౌలు నడుచుకున్నారు కదండి. తదుపరి యేసుక్రీస్తు వారి దగ్గరికి నాలాంటి వాని యొక్క సహోదరి ఒక అక్కగారు తనకున్నటువంటి రుగ్మత ఏమండి 12 సంవత్సరముల నుంచి బాధపడుచున్నది. దానిని ఇప్పుడు ఈ యొక్క వైద్య విజ్ఞానిక పరిభాషలో PCD అంటున్నారు. అటువంటి వ్యాధి కలిగినటువంటి మా ఆత్మీయ అక్క లాంటి ఆమె తన యొక్క వ్యాధిని పోగొట్టుకోవడానికి ఆమె ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసింది.
ఎంతో ఖర్చు పెట్టింది, ఎందరినో వైద్యులను ఆమె సంప్రదించింది. అయినప్పటికీ కూడాను ఆ అక్కగారికి స్వస్థత కలగలేదు. అది మనకు తెలుసు. అయితే ఆ స్త్రీ ఆమె భయపడుతూ తనకు అవకాశము రాదు అనేటువంటి భయముతో యేసుక్రీస్తు వారు ఆ మార్గాన వెళ్ళుచుండగా వారి యొక్క అంగి యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ముట్టి ఆమె యొక్క అచంచలమైనటువంటి విశ్వాసమును ఆమె అక్కడ కనబరుచుకున్నది. తద్వారా ఆమె స్వస్థత పొందినది. ఇది మనకు తెలిసినటువంటిదే. అయితే అటువంటి విధంగానే మరి భక్తుడైనటువంటి పౌలు గారు ఉపయోగించినటువంటి నడికట్లు, కర్చీఫ్, ఇటువంటి వస్త్రములు వారు వేటినైతే వినియోగించుకున్నారో ఆయన ధరించినటువంటి వస్త్రములను తాకినటువంటి వారు సంపూర్ణ స్వస్థతను వారు పొందినట్లుగా అపోస్తుల కార్యంలో మనము చూస్తున్నాం. అయితే అక్కడ ఆ 12 సంవత్సరముల PCD సమస్యతో బాధపడుతున్నటువంటి ఆ అక్కగారు యేసుక్రీస్తు వారిని వారి యొక్క అంగిని తాకటం వలన స్వస్థత పొందింది. ఇక్కడ పౌలు గారి యొక్క నడికట్లు, వారు ఉపయోగించినటువంటి కర్చీఫ్లు, రుమాళ్ళు, వీటిని తాకినటువంటి వారు స్వస్థతను పొంది ఉన్నారు. చూసారా? కావున ఈ రీతిగా మరి పౌలు గారు యేసుక్రీస్తు వారిని పోలి ఆయన నడుచుకున్నారు అని మనము ఈ యొక్క విషయాలను బట్టి చెప్పవచ్చు. తరువాత ఇటువంటివి అనేకములు పౌలు గారు యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవటం వలన వారు అవన్నీ కూడాను నిర్వహించినారు. అంతేకాకుండాను యేసుక్రీస్తు వారు పౌలునకు ఒక మహత్తరమైనటువంటి రక్షణ భాగ్యమును ప్రసాదించారు. ఆ అంశము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. అది ఏమిటయ్యా అంటే, పౌలు గారు 3వ ఆకాశమునకు కొనిపోబడ్డారట. ఆ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పౌలు గారు తాను ప్రస్తావించారు. అయితే అదే మహత్తరమైనటువంటి ఆ అద్భుతము, ఆ రక్షణ భాగ్యము మరి యేసుక్రీస్తు వారు పౌలుకు దయచేసినారు. మరి అదే విధంగా యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకము నుండి ఆయన 3వ ఆకాశమునకు, అంటే తండ్రి యొద్దకు ఆయన ఆరోహణమై వెళ్ళినారు. ఇలా మనము ఆలోచన చేసుకొని అధ్యయనం చేసినట్లయితే ఇటువంటి సందర్భాలను పౌలు గారు యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవటం వలన క్రీస్తు వారికి కలిగినటువంటి మహిమలలో కొన్నిటిని ఈయన ప్రార్థించి యేసుక్రీస్తు వారికి లోబడి జీవించటం వలన పౌలు గారికి అటువంటి సదవకాశములను మరి మంచి ధన్యతలను యేసుక్రీస్తు వారు పౌలు జీవితంలో ప్రసాదించి ఉన్నారు. ఇవన్నీ కూడాను మనకి సంతోషకరంగాను ఆశాజనకముగాను మనము దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడి దేవుని యొక్క ఆశీర్వాదముల కోసము ఎదురు చూచుటకు ఇవన్నీ మనకు సంతోషకరముగా, బలోపేతముగా, ఆశాజనకంగా మనకు ఇవి ఉంటవి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఇంకొక విషయాన్ని చూసినట్లయితే వీటిని మనము ఏ రీతిగా మన యొక్క జీవితాలకు స్వాగతమిస్తాము, లేకపోతే అయ్యా ఆ యొక్క యేసుక్రీస్తు వారు పొందినటువంటి హింసలో, శ్రమలలో పౌలు గారు కాబట్టి వారు ఆ రీతిగా ఆ యొక్క సమస్యల్ని, శోధనల్ని, హింసలను కూడా స్వీకరించారు,
అవి మా వల్ల కాదయ్యా అనేటువంటి వారు ఎవరైనా ఉండి ఉంటే అటువంటి వారు మరి జ్ఞానయుక్తముతో దేవుని యొక్క దీవెనలతో మరియు ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి కృపా కటాక్షములతో మరి మన యొక్క జీవిత కాలంలో సంభవించబోయేటువంటి ఎటువంటి పరిస్థితినైనా సునాయాసంగా దేవుని యొక్క కృప చేత మనము వాటిని తట్టుకొని ఎదురాడి మరి పౌలు వలె క్రీస్తు వారి యొక్క మహిమను పొందుటకు మన యొక్క జీవితాలు వెలిగించబడే విధంగా పౌలు గారు సమస్యల్లోనూ శోధనలోను ఆపదల్లోను ఘోర విపత్తుల్లోనూ ఏ రీతిగా యేసుక్రీస్తు వారికి మాదిరిగా ఉన్నారు అన్నటువంటి అంశాలను ఈ సమయమందు ధ్యానం చేసుకుందామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ పౌలు గారు వివిధ భక్తి విశ్వాసాలు కలిగినటువంటి జనాంగమునకును ప్రదేశాలకును వెళ్ళి మరి గారడీ విద్యను అభ్యసించి గారడీ విద్య ద్వారాగా డబ్బులు సంపాదించేటువంటి వారికి, అదేవిధంగా సోద చెప్పుట చేత బహు లాభాలను సంపాదించుకున్నటువంటి గ్యాంగ్కి ఈయన వాక్యాన్ని చెప్పేటటువంటి సమయంలో పౌలు గారు చెప్పుతున్నటువంటి సువార్త సేవను వింటున్నటువంటి తరుణములో అచట ఆ సోది చెప్పేటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క యజమానుడు ప్రొపరేటర్ అభ్యంతరపడి మరి వాళ్ళకి లాభ సాధనటువంటి ధనార్జన కార్యక్రమం పోయిందని పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావుడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని వచ్చి అంతటా ఆ న్యాయాధిపతులు ఈయనను పౌలును శీలను ఏమండి అరెస్టు చేశారు. మీరు పట్టణములలో గలిబిలి చేస్తున్నారని వారి మీద నేరారోపణ చేశారు. చేసి 16వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఇదంతా మనకు తెలిసినటువంటి వాక్యములే. అయినప్పటికీ కూడాను నేను మీకు చదవటం అనేటువంటిది పరిపాటి నేను చదివి మీకు వినిపించినాను. చూసారా, ఇక్కడ పౌలు శీల యొక్క వస్త్రములు లాగివేసి కొరడాలతో వారిని కొట్టి హింసించటము ఇక్కడ ఈ యొక్క పౌలు జీవితంలో జరిగినది. అయితే ఇదే యొక్క అంశము సందర్భము ఏమండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 31, 35, 29 ఆ యొక్క వచనాలలో చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు అంగీకై వాళ్ళు చీట్లు వేసుకోవటము, తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టటము, మరి ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టిన ఆ తలపైనే వాళ్ళు కొట్టటము, తద్వారా రక్తము చిందించబడటము, అవన్నీ మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 31, 35 వచనాల్లోను 29వ వచనంలోను ఆ సందర్భాలు అక్కడ మనకు ఉన్నవి. అయితే వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటే అదే మాదిరిగా ఇక్కడ పౌలు శీల ఆ రీతిగా మరి వస్త్రములను లాగింపబడి మరి కొట్టబడి హింసించబడి చెరసాలలో వేసినట్లుగా మనము చూస్తున్నాం. మరి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి అని ఉంది. చూసారండి, ఈ రీతిగా వారు ప్రార్థనలు చేయటము, కీర్తనలు పాడటము అవన్నీ మనం చూస్తూ ఉంటే ఏమండి మరి యేసుక్రీస్తు వారు ఆ సిలువ యొక్క బలియాగ వృత్తాంతములో
లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించండి, కాపాడండి అని ఆ శత్రువులకు సైతము ఆయనను హింస పెట్టినటువంటి వారిని సిలువ వేస్తున్నటువంటి వారిని గురించి తండ్రికి యేసు స్వామి మొరపెట్టుకున్నారు, ప్రార్థన చేశారు. చూసారండి, ఈ యొక్క సందర్భాన్ని మనం గనక పోల్చుకుంటే మరి ఇందులో కూడాను పౌలు యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకున్నట్లుగా మనము గ్రహించవచ్చు. తరువాత 26వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిను అని 26వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క పౌలు ఆ యొక్క చెరసాలలో బంధించినప్పుడు జరిగినటువంటి మహా అద్భుతం అండి. అయితే యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడై తిరిగి లేచేటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనంలో మనం చూసినట్లయితే, అచట సమాధులు తెరవబడ్డాయి. యేసుక్రీస్తు వారితో పాటు పరిశుద్ధులు అక్కడ నుండి ఆయన పక్కన ఉన్నటువంటి సమాధుల్లో ఉన్నటువంటి కొంతమందిని దేవుడు పరిశుద్ధులుగా వారికి కూడాను పునరుద్ధానము కలిగించి వారిని యేసుక్రీస్తు వారు యెహోవా దేవునికి ప్రథమ ఫలముగా ఆయన పరలోక రాజ్యానికి తనతో పాటు తీసుకొని వెళ్ళి ఉన్నారు. అందుకు సాక్ష్యముగా అనుసంధానమైనటువంటి వాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో మరి చెరగా తీసుకొని పోయిను అనేటువంటి వాక్యమును మనము అనుసంధానం చేసుకున్నట్లయితే, ఇచ్చట మరి పౌలు శీల మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విడుదల సమయములో ఆ చెరసాల తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకాలు కూడా ఊడిపోవటము మనము చూస్తున్నాం. ఈ రీతిగా చూస్తూ ఉంటే అక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం 52లో యేసుక్రీస్తు వారు పునరుద్ధానటువంటి సమయంలో ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలను మరి పరిశుద్ధులుగా ఆయన ఎంచుకున్నటువంటి వారిని మరి వారికి కూడాను పునరుద్ధానాన్ని ఇచ్చి వారు మరి ప్రథమ పంటగా దేవుడికి ఆ యొక్క పరిశుద్ధులను ఆయన తీసుకెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30 నుండి 34 వచనాలని చదువుకుందాం. అచట ఈ దేవుడు చేసినటువంటి అద్భుతం చేత ఆ యొక్క జైలర్ గారు, ఆ జైలు అధికారి వీరందరూ పారిపోయారని ఆయన భయపడ్డాడు, తన్ను తాను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అటువంటి సమయంలో ఇక పౌలు గారు, నీవు కత్తి దూసి నీవు చంపుకోవలసినటువంటి అవసరం లేదు, నువ్వు ఏ హానియు చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు ఆయన ఒక దీపాన్ని పెట్టుకొని చూసి వణుకుచు పౌలుకును శీలకును సాగిలిపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని అని అడిగినాడు. చూసారా, ఈ యొక్క పౌలు శీల ఆ యొక్క లోక సంబంధమైనటువంటి హింసలకు బాధలకు భయపడకుండా వారు దేవుణ్ణి అంటిపెట్టుకొని మరి దేవునికి ఆ యొక్క చెరసాలలో కూడాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం చేత మరి ఇక్కడ జరిగినటువంటి మహత్తరమైనటువంటి కార్యం ఏమిటయ్యా అంటే, సామాన్యంగా ఖైదీలుగా ఉన్నటువంటి వారు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నట్లయితే జైలర్ గారు కొంతకాలానికి వారి గురించి రికమెండేషన్ చేసి వీరు జైలులోకి వచ్చి ఆ సత్ప్రవర్తనని అలవర్చుకున్నారు, వీరిని ఈ యొక్క శుభ రోజున అంటే సంవత్సరానికి ఒక 2-3 డేట్లు ఉంటాయండి. ఆ డేట్స్లో ఆ యొక్క ఖైదీలను వారి ఎడల దయా కనికరములు చూపించి
వారిని విడుదల చేయటము, సత్ప్రవర్తన చూసి విడుదల చేయటం అనేటువంటి ప్రక్రియ ఉన్నది మన యొక్క న్యాయశాస్త్రములో. అయితే అటువంటి మంచిగా ఉన్నటువంటి ఖైదీలకు రికమెండేషన్ చేసి వాళ్ళకి విడుదల కోసము రికమెండ్ చేసేటువంటి జైలర్ అధికారి ఇక్కడ వీరిని ఏమని అడుగుతున్నాడు అంటే, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అంటున్నాడు. చూసానండి, ఆ యొక్క జైలులో ఉన్నటువంటి ఖైదీలను రక్షించేటువంటి యోగ్యత, బాధ్యత, అటువంటి అధికారము కలిగినటువంటి జైలర్ గారే ఈ సమయమందు ఈ యొక్క పౌలు శీల దగ్గరకు వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అని అడుగుచున్నాడు. చూసారా, ఇది చాలా మహాత్రంగా ఉంటుందండి. ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క విషయము చాలా ఆశ్చర్యంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందండి. మనం అనుకుంటాం చాలా సార్లు మనకున్నటువంటి సమస్యల చేత, శోధనల చేత, మనకున్నటువంటి సంకట పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు రక్షించలేరు, మమ్మల్ని ఎవరు కాపాడలేరు, మా పని అయిపోయింది, మా బ్రతుకు ఇంతే, మేము సర్వనాశనం అయిపోతున్నాము అని మనము దిగజారిపోతాము, మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా నుండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కృంగిపోకూడదండి. క్రీస్తు వైపు చూడాలండి. క్రీస్తు వారిని మనము శరణ కోరినట్లయితే ఆయన శోధనతో పాటు తప్పించుకున్నటువంటి మార్గాన్ని కూడాను యేసుక్రీస్తు వారు మనకు దయచేస్తారు. తరువాత మరి ఈ యొక్క జైలర్ గారు రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడిగినారు. అయితే క్రీస్తు వారు శిలువ మీద ఉన్నటువంటి సందర్భములో ఆయనకు కుడివైపున ఎడవైపున ఉన్నటువంటి ఆ యొక్క బందిపోటు దొంగలు ఆ యొక్క యేసుక్రీస్తు వారికి కుడివైపున ఉన్నటువంటి ఆ యొక్క శిలువ మీద వేలాడుతున్నటువంటి అతను ఆ దొంగ మంచి దొంగగా మారిపోయాడు. ఏమంటే మంచివాడిగా మారిపోయాడు. అందుకని మంచి దొంగ అంటున్నాను. అయితే ఆ యొక్క అతను ఆ మంచివాడిగా మారినటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారిని ఏమని అడిగాడంటే, ప్రభువా, యేసయ్యా, నీ రాజ్యంలో నాకు అవకాశం ఇవ్వయ్యా అని అడిగాడు. చూసారా, ఇక్కడ జైలర్ గారు రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. అక్కడ యేసుక్రీస్తు వారి దగ్గర ఆ యొక్క కుడివైపున ఉన్నటువంటి దొంగ ఏమండి, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, చేర్చుకోయ్యా అని అక్కడ అడిగినాడు. చూసారా ఎటువంటి సందర్భాలు. తదుపరి ఈ యొక్క జైలర్ గారు అతని ఇంటికి వారిని తీసుకొని వెళ్ళి వారి దేవుని వాక్యము బోధింప చేసుకొని రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే ఆ ఇంటి వారందరూ కూడాను బాప్తిజము పొందారు. మరియు అతడు వారిని ఇంటికొని తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడే తన యొక్క ఇంటి వారందరితో కూడాను ఆ జైలర్ గారు ఆనందించారు. ఇది ఎంతటి మహత్తరమైనటువంటి కార్యం అండి. మరి ఈ యొక్క జైలరు ఎలాగైతే దేవుణ్ణి శరణ కోరి రక్షణ పొందాడో అదే విధంగా మరి యేసుక్రీస్తు వారికి కుడివైపు ఉన్నటువంటి దొంగ కూడాను ఆ యొక్క దేవుడిచ్చినటువంటి రక్షణను వారు మరి ఆ యొక్క మంచి దొంగగా మారినటువంటి ఆ బందిపోటు దొంగ దేవుని యొక్క రాజ్యంలో మరి ప్రవేశించడానికి దేవుని చేత వాగ్దానాన్ని, దీవెనని పొందినటువంటి మంచివాడిగా ఆయనను మనము గమనించవచ్చు. మరి యేసయ్య మరణం ద్వారాగా ప్రక్కన ఉన్న దొంగకు రక్షణ కలిగింది. అయితే ఎడమ ప్రక్కన ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు వారిని దూషించాడు. యేసుక్రీస్తు వారిని అతగాడు స్వకీయ రక్షకుడిగా అంగీకరించలేదు. దీనిని బట్టి మనం చూసినట్లయితే మరి మార్కు సువార్త 16:16లో ఉన్నటువంటి వాక్యము, నమ్మి బాప్తిజం పొందుడి, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటువంటి వాక్యము ఇక యేసుక్రీస్తు వారి యొక్క శిలువకు కుడివైపున ఎడమవైపున ఉన్నటువంటి యొక్క ఈ ఇద్దరు బందిపోటు దొంగల యొక్క జీవితంలో అది నెరవేరినది
అదే రీతిగా మనం కూడాను రక్షణ సువార్తను విన్నటువంటి వారము, యేసుక్రీస్తు వారి గురించి మనము తెలుసుకున్నటువంటి వారము, మనమందరం కూడాను మరి నమ్మి బాప్తిజము పొందాలి. పొందినటువంటి వారు ఆ యొక్క బాప్తిజమును, ఆ పవిత్రతను, ఆ దేవుడిచ్చినటువంటి ప్రసన్నతను మనము కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎండి ఉన్నది. మరి ఆ బందిపోటు దొంగలలో ఎడమవైపున ఉన్నటువంటి ఆ యొక్క రెండవ వానికి మోక్షము లేదు. అందుకని నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందనేటువంటి వాక్యము సార్థకమైనది. మరి యేసుక్రీస్తు వారు దశమ భాగముగా కొంతమందిని చెరగా తనతో పాటు కొందరిని పునరుద్ధరణలుగా తీసుకొని తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళి వారిని ఆయన అచ్చట సమర్పించినట్లుగా మనము చూస్తున్నాం. అటువంటి మరి దేవుడు మనందరికీ కూడాను మాదిరిగా ఆ యొక్క మృతులను పునరుద్ధరణ గావింపచేసి దశమ భాగముగా దేవునికి కొందరిని ప్రతిష్ఠింపచేసినారు. అటువంటి దేవుడు మరి రెండవ రాకడ సమయంలో యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు తన యొక్క పరిశుద్ధ బిడ్డలందరినీ కూడాను, మనల్ని కూడాను పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యానికి మనలను పునీతులుగా చేసి ఆయన తీసుకువెళ్ళాలని మనము కోరుకుందాం. మరి పౌలు చెరసాలలో వేయబడగా జైలర్కు రక్షణ ద్వారా అతని యొక్క కుటుంబం అందరూ కూడాను మరియు పౌలు శీలతో తోటి ఖైదీలకు కూడాను విడుదల పొందారు. మరి యేసుక్రీస్తు వారు పాపుల కొరకు వచ్చారు. పవిత్ర ప్రాణమును మనందరి కోసము ఆయన పణంగా పెట్టారు. మృత్యుంజయుడై తిరిగి లేచారు. చావ సిద్ధమైన అటువంటి వారిని, చనిపోయినటువంటి వారిని తిరిగి యేసుక్రీస్తు వారు లేపినారు. కావున యేసుక్రీస్తు వారు మన కోసము ఎన్నో అద్భుతములను, మహత్కార్యములను, రక్షణ ప్రణాళికలను మన కోసము సృష్టించినటువంటి యేసుక్రీస్తు వారిని పోలి పౌలు నడుచుకున్న రీతిగానే మరి పౌలు కోరుచున్నట్లుగానే సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. కావున మరి ఈ యొక్క అంత్యకాలంలో జీవిస్తున్నటువంటి మనము యేసుక్రీస్తు వారిని పోలి పౌలు వలె మనమును మరి మనకు మేలు జరిగినటువంటి సందర్భంలోను, ఒకవేళ మనకు ఆశీర్వాదములు రావటము కాస్త ఆలస్యమైనప్పటికీ కూడాను ఓరిమితో, గొప్ప నిరీక్షణతో దేవుని యొక్క భాగ్యము కోసము, ఆశీర్వాదాల కోసము మనము కనిపెట్టుకొని ఎల్లప్పుడూ క్రీస్తు వారిని పోలి మనము భక్తిగా జీవించవలసినటువంటి అవసరత ఎండి ఉన్నది. మరి ఎంతటి కష్టం వచ్చినప్పటికీ కూడాను పౌలు శీల మరి క్రీస్తు వారిని పోలి క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ వాక్యమును వారు ప్రచురించారు. వారి యొక్క భక్తి విశ్వాసములను ఏమాత్రము వారు కోల్పోలేదు. మరి ఆ యొక్క యోబులాగానే వారు ఎంతటి కష్టం వచ్చినప్పటికీ కూడాను వారు పౌలు శీల క్రీస్తు వారిని పోలి మరి వారు దృఢ విశ్వాసంతో జీవించినట్లుగా, నడుచుకున్నట్లుగా మనము చూస్తున్నాము. అటువంటి మాదిరికరమైన, ఆదర్శప్రాయమైన, ఆశీర్వాదంతో కూడినటువంటి పరిశుద్ధ జీవితమును ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడాను ప్రసాదించి, స్థిరపరిచి, బలపరిచి, కాచి కాపాడును గాక. ఆమేన్.